దేశంలో ఇచ్చినటువంటి ఈ 42% అడ్డంకుల గురించి మాట్లాడుతున్నారు కదా, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఇస్తానన్నటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నిధులిస్తామన్నారు కదా, వాటికి ఏ జడ్జిమెంట్లు అడ్డం వస్తున్నాయి, ఏ హైకోర్టు ఉత్తర్వులు అడ్డం వచ్చినాయి, ఏ షెడ్యూల్ మీకు అడ్డం వచ్చింది, ఏ ఆర్టికల్ అడ్డం వచ్చింది మీకు? ఎందుకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లాన్ నిధులు ఇవ్వలేదనంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దల సమాధానం లేదు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో బీసీల స్థానం ఎంత, బీసీల సంఖ్య ఎంత అని అడిగినాం. మీరు ఇవ్వచ్చు, మీ చేతుల్లో ఉన్నది కదా అధికారం. మంత్రివర్గంలో సుప్రీంకోర్టు చెప్పాలన్నా మీ మంత్రివర్గంలో ఇంతమందిని తీసుకోమని, హైకోర్టు చెప్పాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వమని, మీరు గొప్పగా మీ కార్యాలయాల్లో నియమించుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి అధికారులను నియమించుకోమని బీసీలని, దానికి కూడా హైకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాలన్నా? అన్ని విషయాల మీద మేము రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ క్లుప్తంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడినాం. బీసీలకు ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి, ఎక్కడ ఈ బీసీ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీసుకొస్తారని ఇప్పటికే కోని రాగాలు అందుకొని రకరకాలుగా మాట్లాడేటటువంటి మాటలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఏది ఏమైనా ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బీసీలకు గుర్తింపు వచ్చింది. ఎన్నడూ లేని విధంగా భారతదేశ క్యాబినెట్లో ఈరోజు బీసీల సంఖ్య ఒక్కసారి చూసుకోండి. ఏ రోజైనా భారత క్యాబినెట్లో బీసీల సంఖ్య ఈరోజు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి సంఖ్య గతంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి రోజులలో బీసీలకు ఆ రకమైనటువంటి గౌరవం ఉండేనా? చట్టబద్ధతో కూడినటువంటి బీసీ కమిషన్ వేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఈరోజు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన కులగణన గురించి బీసీ సంఘాలు అనేక సందర్భాల్లో చెప్పిన భారతీయ జనతా పార్టీ మాట్లాడిన ఏ రోజు కూడా కేంద్రంలో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ న్యాయం జరగాలని, బీసీలకు న్యాయం జరగాలని ఈరోజు దేశం మొత్తం మీద 1,000 కోట్ల రూపాయలు పెట్టి కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులారా, ఒక పక్క రిజర్వేషన్లకు మేము అనుకూలమని మాట్లాడుతూనే మరో పక్క కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళని గమనించాలి. ఎవరేసిండ్రు హైకోర్టులో కేసులు? ప్రభుత్వమే చెప్పింది కదా, ఎక్కడ ఏ అడ్డంకి వచ్చినా దాన్ని మేము ఏ రకంగా అధిగమించాలనో మాకు తెలుసు అని చెప్పిండ్రు. ఎందుకు అధిగమించలేకపోయినరు? నామినేషన్ లేచిన తర్వాత ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. బీసీల నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎవడు లాక్కొని పోయిండు? ఇది తెలియదా ప్రభుత్వానికి? ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆ రకమైనటువంటి కొంత ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నటువంటి మంత్రులకు చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో మొట్టమొదలుగా మద్దతు ఇచ్చిందే శాసనసభలో భారతీయ జనతా పార్టీ. లోపాలను ఎత్తి చూపింది భారతీయ జనతా పార్టీ. మీరు 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు మేము ఆ రోజు చెప్పినాం, జంతర్ మంతర్ ద్వారా చట్టాలు కావని, జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తే చట్టాలు వస్తాయని చెప్పినాం. చట్టాలు ఎక్కడ కావాలనో అక్కడ చర్చ జరగాలని చెప్పినాం. పనికిరాని విషయాల మీద పార్లమెంట్లో లొల్లి పెట్టేటటువంటి రాహుల్ గాంధీ ఇంత పెద్ద విషయాన్ని పార్లమెంట్లో మాట వరుసకైనా నువ్వు మాట్లాడినావా? మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కనీసం మాట వరుసకైనా మీరు మాట్లాడినరా? ఏది ఏమైనా ఈరోజు తలపెట్టినటువంటి బంద్ ద్వారా ఏదో బీసీలకు ఉన్నటువంటి గొప్ప ఆకాంక్షని ఈరోజు ప్రజలంతా కూడా గమనించారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే ప్రజలు సహకరించారో అంతకన్నా ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అన్నా నేను మీడియా మిత్రులు కెమెరాలన్నీ ఆన్ ఉంచుండ్రి. కాంగ్రెస్ పార్టీ ద్రోహం ఏ రకంగా చేసిందో నేను ఒక ఉదాహరణ చెప్తా. బాధల్లో ఉన్నటువంటి వ్యక్తిని దగ్గర విరిచి, నువ్వు బాధల్లో ఉన్నావని నాకు తెలిసింది, నీకు 1,00,000 రూపాయల చెక్కు రాసిస్తున్నా అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందట. ఆ బాధలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా నాకు 1,00,000 రూపాయల చెక్ ఇస్తున్నాడేమో చేతులు పట్టుకొని ఆ చెక్కు పట్టుకొని బ్యాంకుకి వెళ్ళిండు. ఆ బ్యాంకుకి వెళ్తే నీకు చెక్కు ఇచ్చినటువంటి అతని ఖాతాలో బ్యాలెన్స్ లేని చెక్కు ఇచ్చిండని బ్యాంకు మేనేజర్ అంటే తిరిగి చెక్కు పట్టుకొని వచ్చి
అయ్యా నీ ఖాతాలో బ్యాలెన్స్ లేదట, నువ్వు చెక్ ఇచ్చినవు అని అంటే, చెక్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? చెక్కు నేను రాసిచ్చిన, బ్యాంకు మేనేజర్ దాన్ని పాస్ చేయకుంటే నాదేం బాధ్యత అని అన్నాడు. నీకు తెలిసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నీకు తెలిసి, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నీకు తెలిసి, లోపాలు ఉన్నటువంటి బిల్లును పెట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం నువ్వు నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తే బీసీలకు అర్థం కాదా? బీసీ జేఏసీ స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర భారతీయ జనతా పార్టీని అడిగిను, మీ మద్దతు కావాలి బంద్కు అనంటే, ఒక రాజకీయ పార్టీగా బీసీల మేలు కోరేటటువంటి భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీ బంద్కు మద్దతు ఇస్తున్నాం, మా కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొంటారని చెప్పినాం. శాసనసభలో మద్దతు ఇచ్చినాం, ప్రత్యక్షంగా పాల్గొన్నాం, లోపాలను ఎత్తి చూపినాం. ఇంతకన్నా ఎక్కువ మా పారదర్శకత ఇంకేం కావాలా? ఇంతకన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీ నిజాయితీ ఏం కావాలి? అంతకన్నా ఎక్కువ గొప్ప ఉదాహరణ ఉన్నది. ఈ దేశంలో 3వసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రి బీసీగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి గొప్ప ఆలోచన ఉన్నది కాబట్టి ఈరోజు దేశాన్ని పరిపాలించేటటువంటి అవకాశం ఈరోజు భారతీయ జనతా